డైవర్షన్ డ్రామా అటర్ ఫ్లాప్ అయిందట. చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ నాదెళ్ల ద్వయం రాద్ధాంతం. ప్రభుత్వ ఆధ్వర్యంలోని యాంకరేజ్ పోర్టు నుంచే బియ్యం ఎగుమతి, సమగ్ర తనిఖీల తర్వాతే షిప్పుల్లోకి బియ్యం లోడింగ్. నిన్న సిబిసిఐడి ఎంక్వైరీ చేశారు కాకినాడ పోర్టు నుంచి. అంటే ఎంకరేజ్ పోర్టా ఇదేందో ఎంకరేజ్ పోర్ట్ అనేది ఉంటుంది, న్యాచురల్ పోర్ట్ అట అది కాకుండా డీప్ పోర్ట్ ఉందా, అది మానవ నిర్మితం. ఈ ఎంకరేజ్ పోర్ట్ అనేది ప్యూర్గా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, కొత్త ప్రభుత్వం. మరి 6 నెలల నుంచి మీకు అసలు సమాచారం లేదా? లేదంటే మీ నాయకులే స్మగ్లింగ్ చేస్తుంటే దాన్ని డైవర్షన్ చేసి జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిండని చెప్తుండ్రా ఆయన ప్రభుత్వంలో? మొత్తానికైతే ఒక డైవర్షన్ తీసుకుంటాం, ఇష్యూని డైవర్షన్ చేయడానికి. అంటే ఇవాళ కాకినాడ ఎంకరేజ్ పోర్ట్ నుంచి స్మగ్లింగ్ చేస్తుంది ఈ 6 నెలల నుంచి తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన నాయకులు అయి ఉంటే అది బజార్న పడితే పరువు బాద్దని, లేదు ఇది మొత్తం స్మగ్లింగ్ నిన్న మొన్న కాదు, పాత అసలు జగన్మోహన్ రెడ్డి చేయించిందే ఇది అన్నట్టు క్రియేట్ చేశారు. మరి ఆయన చేస్తే 6 నెలలు మీరు ఎక్కడ నిద్రపోయారు అనేది ఇప్పుడు ప్రశ్న. అది ఎంకరేజ్ పోర్టు, మళ్ళీ ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఎంకరేజ్ పోర్టు. దీనిపైన సిబిసిఐడి ఎంక్వైరీ చేసింది. సిబిసిఐడి అంటే చంద్రబాబు నాయుడు గారి కమిటీ. అది సిబిసిఐడి అంటే ఎవరు? రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి కమిటీ. అది ఎంక్వైరీ డిపార్ట్మెంట్. అది ఇక దాంట్లో వేస్తే వద్ద ఈయన ఏది చెప్తే అదే వద్ది. అందుకే కాదు లడ్డూ కల్తీ విషయంలో వేస్తేనే ఏమేసిండు, ఏదో సిట్ అని వేసిండు. ఈ సిట్టులు కుదరవు నాయన అని సుప్రీంకోర్టు స్పెషల్ సిట్ వేసింది. నీ సిట్టును నమ్మం మేమని. ఇక దీంట్లో కూడా అదే ఉంటుంది, ఏమి రాదు అందులో. ఈ 6 నెలల నుంచి కథ చెప్పరు, పాత చెప్తారు. ఇది అటర్ ఫ్లాప్ అయిందట డైవర్షన్ డ్రామా.